హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. విరాట్ కోహ్లీని డ్రాప్ చేస్తారు అంటూ టెలిగ్రాఫ్లో మొదట న్యూస్ బ్రేక్ అయింది. మిగతా వెబ్సైట్స్లో వచ్చినవన్నీ కూడా టెలిగ్రాఫ్ని కోట్ చేస్తూ వచ్చాయి. T20 వరల్డ్ కప్ నుంచి విరాట్ని డ్రాప్ చేస్తారా, దాని గురించి ఇచ్చిన రీజన్స్ ఏంటి, ఇది సాధ్యమా అసాధ్యమా, అవుతుందా అవదా, నిజమా అబద్ధమా, వీటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా టెలిగ్రాఫ్ న్యూస్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత మిగతా న్యూస్ ఆర్టికల్స్లోంచి ఇతరత్ర న్యూస్లు అనేవి కనిపిస్తూ వచ్చాయి. అండ్ స్పోర్ట్స్ కిడ్ వాళ్ళు దాన్ని క్యారీ చేశారు, మిగతా ఇతరత్ర న్యూస్ ఆర్టికల్స్ వాటిని క్యారీ చేశారు. అందులో ఏంటి అంటే కనుక విరాట్ కోహ్లీ ఇస్ సెట్ టు మేక్ వే ఫర్ యంగ్స్టర్స్ అన్నారు. దానికి తోడుగా ఇచ్చిన ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అదేంటి అంటే కనుక ఇది విరాట్ కోహ్లీని కన్విన్స్ చేయవలసిందిగా ఈ బాధ్యత చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ మీద ఉంది, అతనే వెళ్ళి మాట్లాడాలన్నట్టు ఒక పాయింట్. రెండవ పాయింట్లోనేమో విరాట్ కోహ్లీ అప్రోచ్ అనేది మార్చుకోమని చెప్పి సూచించారు. బట్ ఆ అప్రోచ్తో విరాట్ కోహ్లీ రన్ను కొడతాడనే నమ్మకం లేదు అన్నట్టుగా రాయడం. దానికి బలం చేకూర్చేలాగా స్లోవర్ వికెట్స్ మీద విరాట్ కోహ్లీకి సరైన రీతిలో రికార్డులు లేవని మాట్లాడారు. ఈ మూడు కూడా డిస్జాయింటెడ్ సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఒకదానికి ఒకటి ఏ విధంగా కూడా సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్లు కావు. ఈ హ్యాస్ టు మేక్ వే ఫర్ యంగ్స్టర్స్ అన్నారు, కానీ ఎప్పుడు అండ్ ఇప్పుడే ఎందుకు, అంత అవసరం ఏమన్నా వచ్చిందా, దాని గురించి ఏం మాట్లాడు. అప్రోచ్ చేంజ్ అయిన దానివల్ల విరాట్ కోహ్లీ రన్స్ తక్కువ కొడతాడు అనేదో మాట వచ్చింది. దానికి సరే కొన్ని స్టాటిస్టిక్స్ కాస్త మాట్లాడచ్చు. తను ఎప్పుడైతే ఫాస్ట్గా అదనంగా గట్టిగా రన్లు కొట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, అక్కడక్కడ తను అవుట్ అయ్యాడు. తన ఏదైనా స్టైల్లో తను ఆడుతూ ఉంటే కనుక బాగా రాణించాడు, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. దానికి కాస్త బలం ఉంది. బట్ దాని తర్వాత ఇమీడియట్గా మాట్లాడింది ఏంటి, స్లో సర్ఫేస్ మీద విరాట్ స్టైల్ సూట్ కాదు. ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటిది, స్లో సర్ఫేస్ మీద విరాట్ ఆడలేదా? సరే పోనీ వెస్టిండీస్లో విరాట్కి ఏమైనా రన్లు తక్కువగా ఉన్నాయంటే టెస్ట్ మ్యాచ్లో వన్డేలు బాగానే పరుగులు ఉన్నాయి. T20 ఎన్ని ఆడాడు, 3-4 ఆడాడు, అది కూడా ఒక సంవత్సరంలో ఆడాడు. ఎప్పుడెప్పుడు ఆడాడు. ఈ లాస్ట్ డెకేడ్లో 2-3 ఏళ్ల గ్యాప్లో 3-4 ఏళ్ల గ్యాప్లోనే ఆడాడు T20 అక్కడ వెస్టిండీస్లో. అక్కడ కూడా స్ప్లేడ్ వెల్, బాగానే కొట్టాడు, యావరేజ్ బాగానే ఉంది, స్ట్రైక్ రేటు బాగానే ఉంది, 140 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అక్కడ కూడా 140 స్ట్రైక్ రేట్ అంటే ఏంటి అర్థం, 8.4 రన్స్ పర్ ఓవర్. 8.4 రన్స్ పర్ ఓవర్ అనే స్లో వికెట్ అంటే ఎంత, 2020లో మనం మాట్లాడుకుంటే 168 రన్స్. 168 రన్స్ అన్న స్లో వికెట్ మంచిదని లేక. అండ్ అతను ఒక్కడే కాదుగా, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారుగా ఆడడానికి. అండ్ వికెట్ స్లో అయిందంటే యూ నీడ్ ప్లేయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడిది అసలు, ఎట్లా ఈ ఆర్గ్యుమెంట్ వాళ్ళు మాట్లాడిన దానికి బలం చేకూరుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే ఈ ప్లేయర్ ఫలానా రీతిలో ఆడట్లేదు అందుకే తీసుకోవట్లేదు. బట్ ఫలానా రీతిలో ఆడట్లేదు అని చెప్పడానికి సరైన రీతిలో మీ దగ్గర డేటా ఉండాలి. ది ఓన్లీ డేటా దట్ దే గాట్ ఇస్ 2 మ్యాచెస్. 2 మ్యాచ్లు ఆడాడు. ఆ 2 మ్యాచ్లో 29 కొట్టాడు, ఒక 0 కొట్టాడు. ఆ 29లో 5 బౌండరీలు ఎంతో కొట్టాడు, 140 స్ట్రైక్ రేట్తో ఆడాడు, ఇంకోటేమో గట్టి కొట్టబోయాడు, ఫస్ట్ బాల్ అవుతాడు. ఈ 2 మ్యాచ్లో మీకు ఏం కనిపించిందని జడ్జ్ చేయడానికి? సరే T20 రిజల్ట్స్ మనం మాత్రమే చూస్తే T20 వరల్డ్ కప్ 2022 తర్వాత తను ఆడిన 2 మ్యాచ్లు అయిపోయి T20 దూరంగా ఉన్నాడు అందుకే వద్దనుకున్నామంటే మరి వన్డే కోసం ఆల్రెడీ అవుతున్నారు కదా. మరి దాని గురించి అప్పుడే రావాలి డెసిషన్. ఈ డెసిషన్ అనేది వన్డే వరల్డ్ కప్ తర్వాత వెంటనే, రాదర్ ఆ T20 వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని మాట్లాడుంటే దానికి ఒక అర్థం పరమార్థం ఏదో ఉండేది. ఏమీ లేకుండా ఇటువంటి వ్యర్థమైన స్టేట్మెంట్లు ఎందుకు వచ్చాయి? దీని వెనకాల చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, వాళ్ళు ఆలోచించేదో రాసేసి ఉండొచ్చు, లేదా ఏదో మామూలుగా ఏదో పార్టీలో మాట్లాడుకుంటే అవి తోగా యార్తో దిగ్న పడేగా బహుత్ సారి యంగ్స్టర్స్ అది ఏదో మాట్లాడుకుంటే ఎవరో సోర్స్ వచ్చేసి ఇంకేదో జర్నలిస్ట్ ఇంకెక్కడో మాట్లాడితే ఆ జర్నలిస్ట్ ఈ టెలిగ్రాఫ్ దాంట్లో వేసేయడమో, లేదా ఇంకేదో అట్లట్లేదో అవ్వడము, లేదా నిజంగానే ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్ అని చెప్పేసి ఒక అఫీషియల్ భావించి నా పేరు చెప్పొద్దు అని చెప్పేసి ఆర్టికల్లో రాయించడము, లేదా ఒక పిఆర్ ఎక్సర్సైజ్ కూడా కావచ్చు. ఏ పిఆర్ ఎక్సర్సైజ్ ఏ క్యాంప్ ఏం చేసిందని చెప్పడం కూడా చెప్పలేం, కానీ ఇట్ కెన్ వెల్ బి ఏ పిఆర్ ఎక్సర్సైజ్. దాన్ని మనం రూల్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు ఇలాంటి టెస్టింగ్లు జరుగుతాయి. ఈ ప్లేయర్ గురించి మాట్లాడితే జనాల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని చెప్పేసి అలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కావాలని జరిగింది అని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ కొన్నిసార్లు ఇలాంటి స్టేట్మెంట్లు బాగా ఆడుతున్నా లేదా బాగా వెయిట్ ఉన్న ప్లేయర్స్ మీద వస్తూ ఉంటాయి. సో జస్ట్ గార్నర్ అటెన్షన్. కొన్నిసార్లు డైవర్షన్ టాక్టిక్లు కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఏదైంది ఏది అవ్వలేదు అని చెప్పడానికి అలాంటి స్టింగు బొంగు ఆపరేషన్ అని ఇంకా ఏం చేయలేదు. కానీ ఈ న్యూస్ ఐటమ్ని మాత్రం మనం చూసి మాట్లాడాలి అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఒకదానికొకటి ఏమాత్రం
సపోర్ట్ చేసే విధంగాను పొంతనుండే విధంగాను ఆర్గ్యుమెంట్లు లేవు. అలాగే రకరకాల న్యూస్లు వస్తూ వచ్చాయి. రిషబ్ పంత్ ఫిట్గా ఉంటే వరల్డ్ కప్కి తీసుకుపోతాం, జైషా ఇచ్చాడు స్టేట్మెంట్. రోహిత్ శర్మ ఇస్ ద క్యాప్టెన్ అని జైషా ఎలాగో అంగీకరించారు. దట్ వాజ్ ఆల్వేస్ ఎనీవేస్ గివెన్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కి రోహిత్ శర్మని ఎప్పుడైతే క్యాప్టెన్గా పెట్టారో ఇట్ వాజ్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ రిషబ్ పంత్ రెడీగా ఉంటే కీపర్గా పోతాడని దాని వెంటనే మళ్ళీ దాన్ని కౌంటర్ ఆర్గ్యూ చేసేట్టుగా కేఎల్ రాహుల్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ కీపర్ అని. సో చాలా కౌంటర్ ఆర్గ్యుమెంటేటివ్ సెన్స్లో ఈ ఒక వార్త అనేది వచ్చింది. అండ్ దానికి తోడేవో కొన్ని స్టేట్మెంట్లు వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ అంటే టైమ్ వీ విల్ ఓన్లీ లెట్ వన్ టైమ్ కమ్స్, ఇలాంటి స్టేట్మెంట్లు వచ్చాయనేది కూడా చదివి, నేను డైరెక్ట్గా వినలేదు, వచ్చాయేమో అని చెప్పి చదివాను. సో ఈ పరిస్థితులు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఓన్లీ హియర్సే, కహాసుని, వినికిడి జ్ఞానం, జ్ఞానం అని కూడా అనలేము కానీ వినికిడి అది ఏదో ఒక వార్త, వినికిడి వార్త. సో వినికిడి వార్తను పట్టించుకొని అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, డిఫెన్సివ్ అయిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. లెట్ ఇట్ బి. ఐపీఎల్ బాగా ఆడితే విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్లో స్థానం ఉంటుంది అని చెప్పి అనేసరికి చాలామంది కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పాకిస్తాన్తో 82 మర్చిపోయారా, లేదంటే కనుక ఐపీఎల్ అవి మర్చిపోయారా, సరే విరాట్ కోహ్లీ వద్దంటే రోహిత్ శర్మ ఏం చేశాడని అతని క్యాప్టెన్ ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చాలా ట్విట్టర్లో వస్తుంది. ఇది అనవసరమైన పెంట. ఫర్ ఆల్ ఇట్ కెన్ బి ఎ జిమ్మిక్ ఆఫ్ ఐపీఎల్ సోషల్ మీడియా టీమ్, ఇందులో డౌటే లేదు. ఇట్ క్యాన్ బి ఎ జిమ్మిక్ ఆఫ్ దేర్ టీమ్, ఇట్ కెన్ బి ఎ జిమ్మిక్ ఆఫ్ అ ప్లేయర్స్ టీమ్, మన ఫ్రాంచైజ్ ఎవరన్నా కావచ్చు. ఈ ఫలానా ఇది అని చెప్పి చెప్పడానికి ఏమి లేదు. పాయింట్ చేస్తే మళ్ళీ నేనేదో అన్నానని మీరు ఇంకెక్కడో రాసి అనవసరం గొడవ. సో ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడితే వ్యూవర్షిప్ ఆన్ ద గేమ్ మైట్ ఇంప్రూవ్. విరాట్ కోహ్లీ విల్ బీ ఐపీఎల్ జరుగుతుంది అన్నప్పుడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. పైగా ఇంగ్లాండ్ సిరీస్లో అతను లేడు. సో ఏదో ఒక రూపంలో ఏదో ఒక టాపిక్ రావాలి అని చెప్పేసి కొంతమంది కావాలని చెప్పేసి న్యూస్ కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అందరికీ చెప్పేది ఏంటంటే దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో రీజన్ టు వరీ. విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్లో లేడు అనేది బీసీసీఐ నిర్ధారించుకుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ముందే చెప్పాలి. అలా చెప్పకుండా 2 మ్యాచ్లు ఆడిన తర్వాత బయట రోహిత్ మ్యాచ్కి వెళ్ళి ఐసా కైసా అని మాట్లాడడం మాత్రం చాలా తప్పు, అది జరగదు. అండ్ విరాట్ కోహ్లీ హ్యాస్ లాట్ ఆఫ్ క్యాలిబర్. అతనికి ఉన్నంత క్యాలిబర్ ఇప్పుడున్న యాక్టివ్ ప్లేయర్స్లో ఎవడికి లేదు. అతను సాధించిన రికార్డులు కానివ్వండి, అతను సాధించిన క్లిష్టమైన పరిస్థితుల్లో రన్లు కానీ ఎవడికి. నాకౌట్లు ఏమాడాడు క్వశ్చన్లు వస్తాయి. T20 వరల్డ్ కప్ ప్రతి నాకౌట్లోనూ బాగా ఆడాడు బాబు. ఎవ్రీ నాకౌట్ ఇండియా T20 వరల్డ్ కప్కి వెళ్ళిన ప్రతి నాకౌట్లో బాగా ఆడాడు. 2014లో బాగా ఆడాడు, 2016లో బాగా ఆడాడు, 2022లోనూ బాగా ఆడాడు. అంతకుముందు 2012కి ఇండియా నాకౌట్కి వెళ్ళాలా, 2021 ఇండియా నాకౌట్కి వెళ్ళాలి. సో నాకౌట్కి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ T20లో బాగానే ఆడాడు. అది కూడా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. సరే మీరు ఇంగ్లాండ్తో ఆడిన దాంట్లో ఓన్లీ 125 స్ట్రైక్ రేట్ ఉంది కదా, టీం పరిస్థితి ఎలా ఉందో చూడండి. అదే ఆ స్లైస్ చేశాడు, షార్ట్ థర్డ్లో క్యాచ్ అయింది, లేదంటే 2 బౌండరీలు వచ్చాయి. అదే 2 బౌండరీలు వచ్చి 43 balls 60 against score, 138 స్ట్రైక్ రేట్ అక్కడే. సో ద క్వశ్చన్ ఈజ్ నాట్ హౌ హీ ప్లేస్, ద క్వశ్చన్ ఈజ్ నాట్ హౌ ఫాస్ట్ హీ ప్లేస్. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే కొన్ని హై బాల్స్, కాస్త ఎమోషన్, ఇవన్నీ కొంచెం ఇగ్నిషన్ లాంటిది ఇద్దాం, కవ్విద్దాం అని చెప్పేసి చేసే ప్రయత్నం. అండ్ నాకు తెలిసినంత వరకు, నేను అనుకున్నంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ డ్రాపుల విషయాలు జరగవు, అందులో ఛాన్స్ లేదు. హీ విల్ బీ విత్ ద టీమ్. పైగా స్లో వికెట్ల మీద ఆడలేదంటారు. ఎవడు బుద్ధినోడు ఎవడన్నా నమ్ముతాడు ఆ మాటని? స్లో వికెట్ మీద స్టాటిస్టిక్లు తీయండి, ఓడికి కొన్ని క్లియర్గా అర్థమవుతుంది. పైగా వెస్టిండీస్తో పెద్దగా ఆడలేదు. మనం ఆడే మ్యాచ్లోనే అమెరికాలో పెట్టుకుని వెస్టిండీస్ సంగతి గోల్ ఎందుకు మనకి? ఆడే మ్యాచ్లు ఎక్కువ శాతం అమెరికాలో ఉన్నాయి కదా, మరి ఇక్కడ వెస్టిండీస్ ఎందుకు వచ్చింది? సో ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే బేజారు మాటలు ఇవన్నీ. సరే, ఆర్గ్యుమెంట్ ఇస్ కరెక్ట్ ఇన్ వన్ వే, వేర్ మీకు రింకు ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. ఈ ముగ్గురులో ఒక్కడికే ఆడే అవకాశం కనిపించేట్టుగా ఉంది కదా, ఇది న్యాయం కాదు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది, విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దానివల్ల ఎవరిని డ్రాప్ చేయాలి మీరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సీనియర్ షుడ్ మేక్ వే అనేది ఒక కంప్లీట్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. కానీ ఎప్పుడు వరల్డ్ కప్ ముందు ఎటువంటి ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అది జరగదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ బయటకు వచ్చి ప్రాచుర్యం పొందడం అంతకన్నా కరెక్ట్ కాదు. సో దీన్ని ఇక్కడతో నొక్కేయడం బెటర్ అనే విధంగానే వీడియో చేశాను. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. గ్యారంటీగా విరాట్ కోహ్లీ టీంలో ఉంటాడు.